రాజ్యాధికారం అనుకున్నప్పుడు మోడీ బీసీ అయినప్పుడు ఇంకా రాజ్యం మళ్ళీ కొత్తగా ఎందుకు అంటున్నా నేను. అది బీజేపీ వాళ్ళు అంటే చెప్తున్న మాట, బీజేపీ వీళ్ళు చెప్తున్న మాట కాదు బీజేపీ కదా. బీసీలు అధికారంలో ఉండడం జాదర సీనకు ఆర్కృష్ణకు మళ్ళీ నాకు నచ్చలేదా? ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ ఇస్తే నేను కూడా మీకు చాలా మంచి క్లారిటీ ఇస్తాను. దేశమే బీసీల చేతులు ఉంది, మోడీ బీసీ అనుకున్నప్పుడు మళ్ళీ ఇలా బీసీలకు రాజ్యాధికారం ఏదైనా నాకు అర్థం కాదు. లేదు అంటే బీజేపీ బీసీల చేతులు దేశం ఉండొద్దు అనుకుని క్లియర్ ప్రకటన ఈ రోటి పెద్దోళ్ళగా మీరు. ఎందుకో మీరు బీజేపీ పార్టీ పైన లేదా మోడీ అమిత్ షా పైన చాలా అక్కస్తో మాట్లాడుతూ ఉంటారు. అక్కస్ ఏముంటుందన్న, ప్రజలకు స్వేచ్ఛ కావాలంటున్నా. లేదా ఇప్పుడు స్వేచ్ఛ దేశం ఎట్లా ఉన్నది, ఏడా ఉన్నది? గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అవుతారు, గట్టిగా మాట్లాడిన జర్నలిస్టులు ఎట్లా చచ్చిపోతున్నా కూడా అర్థం కాకుండా చంపేస్తారు. ఇదేనా స్వేచ్ఛ? ఇదే స్వేచ్ఛనా? ఈ మధ్యకాలంలో ఇదే తెలంగాణలో మీ జర్నలిస్టులను ఎంతమందిని కొట్టలేదన్నా, ఎంతమంది మీద దాడి చేయలేదన్నా? అదేనా ప్రజాస్వామ్యం? అదేనా పరిపాలన? ప్రజలు అందుకేనా కొట్టించుకుంటానికేనా ఎన్నుకున్నది? నీ మోడీని కావచ్చు, నీ ఎవరు రేవంత్ రెడ్డిని కావచ్చు, ఎవరైనా కావచ్చు. బీజేపీ అంటే నాకెందుకు కోపం ఉంటుంది? అది మన దేశం పార్టీ కదా. కాకపోతే మనువాద పార్టీ అనేది చెప్పగలుగుతాం ఓపెన్గా. మన దేశ పార్టీ అంటే నేను పర్టికులర్గా బీజేపీ అనేది కాదు. నేనేమంటే మనిషిని మనిషిగా చూడలేను, మనిషి కావచ్చు, పార్టీ కావచ్చు, మతం కావచ్చు, పూర్తిగా దానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. సుక్కరాం నర్సయ్య సరే సమాజంలో సమస్యలపైన ప్రజల్ని చైతన్యం చేయడం కోసం వాళ్ళ ఇష్యూస్ పైన పాట రూపంలో, ఆట రూపంలో, ఆయన రచన రూపంలో చాలా మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు. కానీ తను అభిమానించే నాయకులను కానీ, సంఘాలను కానీ, పార్టీలను కానీ, లేదా వ్యక్తులను కానీ ఎంత మోస్తాడో అంత దించుతాడు. అంత వాళ్ళు ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళని మళ్ళీ అదే లెవెల్కు దించి పాటక కైగట్టి రాస్తాడు, పాడతాడు. అంటే అంత అగ్రెసివ్గా మీరు ఈ బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ చైతన్యం కోసం పనిచేస్తున్న మీరు ఆ సంఘాల నుంచి లేదా ఆ సమాజం నుంచి వచ్చిన వ్యక్తులను అంత తులనడడం, అంతగా అగ్రెసివ్గా విమర్శించడం పాట రూపంలో, మాట రూపంలో ఎలా చూడాలి? నేను ఇప్పటిదాకా ఏ నాయకుడిని ఎత్తుకోలే. వ్యవస్థ కోసం ఎవడైతే పనిచేస్తాడో ఆ వేదికని ఎత్తుకుంటాం, ఆ సందర్భాన్ని, ఆ సబ్జెక్ట్ ఎత్తుకుంటాం. నేనేమంటా అంటే, నేను ఓపెన్గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఏమడుగుతారు, మీరు పేరు చెప్పలేకపోతే నేను ఓపెన్ చెప్తున్నాను. మందకృష్ణ ఏం చేసిండు, 30 ఏళ్ల సంది ఉద్యమం నడుపుతుండు, బాగుంది. వర్గీకరణ జరిగినా జరగకపోయినా ఒరిగేది ఏం లేదనేటువంటి విషయానికి ఎందుకు వచ్చిన నేను అని అంటే, నువ్వు ఏ మనవాదం అయితే ఉన్నదో అదే మనవాదానికి బీజేపీకి ఓట్లు వేయాలి, బీసీలమై ఎస్సీలమై పుట్టినందుకు అని అన్నావు. ఏ లెక్కతోనన్నావు కృష్ణన్న? నువ్వు పాదయాత్ర చేస్తే పాట రాసింది నేను, వర్గీకరణ ఉద్యమం న్యాయబద్ధమైంది అని. నువ్వు అదే బీజేపీ వేదిక మీద నుంచి నువ్వు బీసీలకు ఎవరు బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పి రఘునందన్ రావుకు నువ్వు ప్రచారం చేసినప్పుడు, నువ్వు ఈటల రాజేందర్కు ప్రచారం చేసినప్పుడు, ఇంకోరికి నువ్వు బీజేపీ పార్టీకి ఓట్లు వేయమని ఏ లెక్కతో చెప్పినావన్నా? ఎట్లా చెప్తావు నువ్వు? వర్గీకరణ అమలు చేస్తుంది కాబట్టి, చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇచ్చిండు. ఓట్లు వేయమని చెప్పి రైట్ నీకు ఎక్కడిది అంటున్నా నేను. ఎట్లా చెప్తావు నువ్వు పర్సనల్గా చెప్పుకో. నువ్వు ఈడ మాదిగ దండర ఉద్యమానికి పెద్ద దిక్కు, నువ్వు కాళ్ళు మొక్కుతున్నావు అంటే నేను ఎన్నుకున్న ప్రజలు మొక్కినట్టు లెక్క. నేను మాట్లాడింది ఫైనల్ అనుకుంటే ఎట్లా బాస్? ఎట్లా ఏ లెక్కతోనంటే వర్గీకరణ చేస్తా అంటే ఏమైనా చేస్తావా అంటున్నా. అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాల మాదిగలు ఇవాళ కాకపోతే రేపు కలుసుకుంటారు, ఇంకేమైనా జరిగితే ఏదైనా కావచ్చు. మీ అన్నదమ్ముల కొట్లాటలో భాగంగా మీ అమ్మ రొమ్ము పాలు తీసుకుపోయి అమ్ముకుంటారా అంటున్నా నేను ఓపెన్గా చెప్తున్నా. మీ అమ్మ రొమ్ముల మీద కొంగుల గుంజే కొడుకులకు మీరు ఎట్లా ఒత్తాసు పలుకుతారా అంటున్నా. మన అమ్మ ఆత్మగౌరవం కంటే గొప్పదా? కాదు కదా. అలాంటప్పుడు రాస్తాం కదా, ఏ ఒక్కరి సొత్తు కాదు మాదిగ దండోరా, కోట్లాది మాదిగల గుండెదరువు కాదా, మనిషిని మనిషిగా చూడని మతతత్వపు జాడ, మాదిగ జాతిని మద్దతు పలకమంటే ఎలా, విశ్వరూపమంటూ నీ రూటు మార్చినావా, జాతి పెద్ద దిక్కువు నువ్వు కాళ్ళను పడతావా. నేను ఒక్కటి కూడా మన పార్లమెంటరీ వాళ్ళే కదా ఉన్నదని అడిగిన కదా. ఆయన వర్షన్ ఏంటంటే, ఈ 3 దశాబ్దాల ఉద్యమంలో ఎప్పుడు కూడా వర్గీకరణ ఏ పార్టీ కూడా చేస్తామని చెప్పడమే కానీ చేసింది లేదు. సో ఇప్పుడు చేస్తుంది కాబట్టి కృతజ్ఞతగా ఉండడం తప్పెట్లా అవుతుంది? కృతజ్ఞతగా అయితే కూడా నేనేమంటున్నా అంటే, కృతజ్ఞతగా ఉన్నప్పుడు ఓట్లు వేయాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మనకి ఇచ్చినట్టు కాదు. ఇది ఒక బేరం లాంటిదే, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటిదే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వర్గీకరణ ఉద్యమం సామాజిక న్యాయం అయినప్పుడు చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళకున్నది, చేయించుకోవాల్సినటువంటి అవసరం మీకున్నది, అర్హత మీకున్నది. వర్గీకరణ చేస్తంటే ఓట్లేస్తాం, వర్గీకరణ చేస్తామంటే ఓట్లేస్తాం, వర్గీకరణ చేస్తాం. ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నది ఇక. ఉద్యమం ఏడున్నది మరి? మీరు చెప్పు. మందకృష్ణ పక్క పెట్టి మీరు చెప్పు. ఏడున్నది? ఓట్లేస్తే ఇచ్చే వర్గీకరణ మాకెందుకే? ఓటు అనేది నా స్వేచ్ఛ, నువ్వు బలే ఉన్నావు. నువ్వు ఇట్లా కూడా
రాజకీయ పరంగా రాజకీయ నేనేమంటున్నా, పార్టీ రాజకీయ పరంగా కూడా రాజకీయ పార్టీ నువ్వు ఓటుతో వర్గీకరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవి రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలకు అల్టిమేట్ గా ఏం కావాలి? అధికారం కావాలి. సో అధికారాన్ని వాళ్ళు పొందాలంటే ఓట్ల రూపంలో ఓట్లు కావాలి. ఆ ఓట్ల రూపంలో ఓట్లు కావాలంటే వాళ్ళ కోరికలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అంతిమంగా అవి పరిష్కరించి మాకు మీరు మద్దతుగా ఉండాలని చెప్పడం అనేది చాలా సహజమైన ప్రక్రియ రాజకీయాలలో. కాకపోతే మీరు అనుకున్నట్టుగా అది మతతత్వ పార్టీయో మనవాద పార్టీయో మీ భావజాలానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎందుకు మన మద్దతు ఇవ్వద్దనే భావన మీలో ఉండొచ్చు, కానీ ఆల్టర్నేటివ్ ఇంకో సొల్యూషన్ లేనప్పుడు చేయడంలో ఏం తప్పు ఉంది అంటున్నా. ప్రచారకర్తగా మందకృష్ణ పనిచేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆయన గుండె మీద చేసుకుని ఆయన అడుగురు మీరు సారి మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేయరు. అర్థమైందా? ఓట్లు ఏమైనా ప్రచారం చేస్తాను కొన్ని బీజేపీ కార్యకర్తవానే పెద్ద మనిషి నువ్వు ఎట్లా ఉండాలి అంటున్నా. ఏం నమ్మి నిన్ను సదాలక్ష్మమ్మ ఈ ఉద్యమం నీ చేతిలో పెట్టింది? ఏం నమ్మి సదాలక్ష్మమ్మ ఈ మాదిగ దండర ఉద్యమానికి పురుడు పోసింది? ఏం ఎట్లా మనం మాట్లాడితే మనకు తెలిసి మాట్లాడితే ఎట్లా? తెలియనటువంటి ప్రజలకు క్లుప్తంగా చెప్పి పని చేయాలి మనం. చండ గురించి అనే కాదు, జనరల్ గా ఎవరైనా కావచ్చు. ఏపూర్ సోమన్న గురించి కూడా పాట రాసింది. నేనేమంటున్నా అంటే నిన్ను నమ్మినటువంటి నావా సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ జనహోరు సంద్రమై ఎగిసేటి కిరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై నావ సాగుతుంది కొడుక తెలంగాణ పోరు సాగుతుంది బిడ్డ రైతు దేశం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే గాంధీ మార్గం మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెలు సల్లగుంటాయి అనుకుంటే ఒకప్పుడు రాక్షసుడైనటువంటి రాజశేఖర రెడ్డి సోమన్నకు దేవుడు ఎట్టయితాడే భలే ఉంది. మీరు చేస్తున్న సంసారం మేము చేస్తే వ్యభిచారం అవుతుంది. మీరు వేసే ప్రశ్న ఏమో సమాజానికి, మేము వేసే ప్రశ్న మాకోసమా? ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళో మైనట్ అవుతుందట. అట్ట అయ్యింది ఏమో బహుశా. అది నాకేం ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే సాటుకు చేస్తే సంసారం అవుతుంది, బరివత్తల బయట చేస్తే వ్యభిచారం అంట. అవునా కదా? ఏదేమైనప్పటికీ మనం చేసే పనిలో క్లారిటీ ఉండాలి. మనల్ని మనం మర్చిపోయిన తర్వాత మళ్ళీ సోమన్ కలిసిరా మీరు? 1-2 సార్లు వేదికల మీద కలిసి ఏమన్నాడు? ఇబ్బంది పడతాడు ఎందుకు మరి తెలియదు. నేను ఇప్పుడు నన్ను కలిసినప్పుడు నమస్తే అన్న అంట. ఆయనకి ఏమైనా ఉండొచ్చు మనసు, నాకేముంటుంది? నాకు ఏడు వ్యక్తిగతంగా నేను ఎవరితో ఫైట్ చేయాలి. బట్ మన మీదకి వస్తే ఊరుకోను. కానీ ఒక కళాకారుడిగా మీరు చెప్పండి, ఇప్పుడున్న సమాజంలో చైతన్యం నింపడం కోసం లేదా పోరాటాలకు స్ఫూర్తిని నింపడం కోసం ఈ పాటలు మాటలు ఆటలు బాగానే ఉన్నాయి. ఒక కళాకారుడిగా వ్యక్తిగత జీవితంలో మీరు చెప్పండి, మీకు స్వయంగా మీరు అనుభవిస్తున్న పేదరికం, మీరు పడుతున్న కష్టాలు, మీరు పడుతున్న అవమానాలు, దీని అంతటికి ఎక్కడో మనిషి ఏదో ఒక చోట వ్యక్తిగత జీవితంలో ఎక్కడో చోట ఫ్యామిలీకో బాధ్యతలకో అవసరాలకో ఆపదలకో ఎక్కడో చోట మొగ్గు చూపుతాడు కదా, అది నేరం ఎట్లయితుంది? నేరం అని నేను ఏమంటలేనన్నా. అంతకుముందు నిన్ను శుద్ధపూస మాటలు చెప్పమన్నది ఎవరు అంటున్నా నేను. నువ్వు మొగ్గు చూపాలనుకుంటే మొగ్గు చూపుకో, లేకపోతే ఇంకేమైనా చూపుకో, కానీ నేను ఏమంటా అంటే అంతకుముందు నువ్వు చెప్పిన సంసారి పలుకులన్నీ ఇటువాయి అంటున్నా. అడగలా నువ్వు సంసార పలుకులు వాడినప్పుడు మేము కూడా విన్నాం, బస్స సింపులు వేసుకొని చేతులు కట్టుకొని. నీ సంసారం మాట్లాడినాయా మేము వీడికి వచ్చినాం సమాజంలో కొట్లాడుతానికి. ఇలా నువ్వు సానికొంపలో పోతాంటే ఒప్పుకుంటాం. నరసయ్య జీవితకాలం ఇదే పంతాలో ఇదే పద్ధతిలో ఉంటాడు. అది కాలం నిర్ణయిస్తుంది. ఆ కాలం నిర్ణయించినప్పుడు మీలాంటి వాళ్ళు అడుగుతారు. నేనేమంటున్నా సూటిగా, ఇప్పుడు మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను పెయింటర్, నాకు 2 యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, రకరకాల సోర్స్ ఉన్నాయి, నాకు డబ్బులు వస్తుంది. రకరకాల సోర్స్ ఏంటి అవి? నేను ఒక బొమ్మ వేస్తే 2000 రోజు, అంతకంటే ఎక్కువ సంపాదిస్తావా నువ్వు? ఏదనుకుంటున్నావు? నేను గిట్న ఏదైనా ఇనాగ్రేషన్లు ప్రోగ్రాంలు ఉంటే పోతుంటా, వేదికల మీద పోతుంటా, అంబేద్కర్ ప్రోగ్రాంలు ఉంటే, కమ్యూనిస్ట్ ప్రోగ్రాంలు ఉంటే పోతా. అంతేగాని 10,000 రూపాయలు ఇస్తాడు, ఇంకేం కావాలి? ఏ పార్టీ నాయకులకు పాటలు రాయడం ఛాన్స్ లేదన్నా భవిష్యత్తులో రాయడం. నేను ఏమంటున్నా, అందుకే అది కాలం నిర్ణయిస్తుంది. నేను తప్పు చేసే రోజు అడగదు. మీ విషయంలో కాలం నిర్ణయించినప్పుడు వాళ్ళ పరిస్థితుల మూలన వాళ్ళ నన్ను అడగాలంటున్నా నేను, నన్ను అడగదంటే నేను ఆల్లోటి నేను చెప్పట్లే. నేను తప్పు చేసినచ్చు నన్ను అడగచ్చు, ఆందరికాడు కదా ఇది. ఎందుకంటే ఫస్ట్ నేను గప్పాలు కొట్టి అని నేను మాట్లాడుతాను. నేను అనేది ఏంటంటే అంత తప్పు బట్ట ఇప్పుడు అదే పేదరికం నుంచి వచ్చిండ్రు, అదే అవమానం నుంచి వచ్చిండ్రు, ప్రజల నుంచే వచ్చిర్రు, ప్రజల చైతన్యం కోసమే పని చేస్తున్నారు. వ్యక్తిగతంగా మీకంటూ కొన్ని బాధ్యతలు, అవసరాలు, ఆపదలు, ఏదో ఒత్తిళ్ళు ఉంటాయి కదా. వచ్చినప్పుడు సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు, సమాజమే సహకరించినప్పుడు, సమాజంలో మీరు అనుకున్నంత చైతన్యం లేనప్పుడు వ్యక్తిగతంగా మీరు చాలా కోల్పోవాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఎక్కడో ఒక చోట 10 రూపాయలు వస్తున్నాయి అంటే కళాకారులు ఆశపడడంలో కొంత వాళ్ళ పంత మార్చుకోవడం అని ఎందుకు అంత తీవ్రంగా మీరు అంటున్నా? వ్యవస్థ ఆదుకోదు, వ్యవస్థ పట్టించుకోదు, వ్యవస్థలో మీరు ఏం కాలేకుండా పోతారు అనుకునే సందర్భానికి వచ్చినప్పుడు ఏ వ్యవస్థ నేను పిలవలేదు రమ్మని. 1 రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలు 2000 రూపాయలు 3000 రూపాయలు 4000 రూపాయలు 5000 రూపాయలు 6000 రూపాయలు 7000 రూపాయలు 8000 రూపాయలు 9000 రూపాయలు 1000 రూపాయలు 2000 రూపాయలు 3000 రూపాయలు 4000 రూపాయలు 5000 రూపాయలు 6000 రూపాయలు 7000 రూపాయలు 8000 రూపాయలు 9000 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలు 2000 రూపాయలు 3000 రూపాయలు 4000 రూపాయలు 5000 రూపాయలు
వ్యవస్థలు ఉన్నటువంటి వ్యక్తులు వస్తారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు రామ్ నరసే ఉండు, ఊటా ఉట్టిని ఇక్కడి నుంచి నన్ను జైలు కొట్టకపోయినా ఒక్కడ రాడు తెల్లారి. ఆ క్లారిటీ ఉన్నాడు సుఖరామ్ నరసే. ఉందా రెండోటి రావాలనేటువంటి ఆ ఆంక్ష కూడా నాకు లేదు. ఎందుకు లేదు? అమాయకమైనటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద నాకు టైం దొరికినప్పుడు, నా ఇల్లు బాగుంటే బయట ఉంటా, లేకపోతే ఇంట్లో ఉంటాను క్లారిటీతో ఉన్నా. నేను జనం కోసం చచ్చిపోతా, లేకపోతే ఇంకేదో కట్టలు కడతాను చెప్పా, ఎక్కడ కూడా పనే చెప్పలేదు. అట్లా కట్టలు కడతాను అన్న వాళ్ళనే మీరు కట్టలు కట్టి ఏడేసిరని అడిగినా. నేను కడతాను చెప్తలేను కదా ఓపెన్ కాదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నన్ను పట్టకపోయినా కూడా రాడు తెల్లారి. ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్న మీరు ఏదో ఒక రోజు ప్రశ్న మీ ముందు ఉంటుంది. అయి ఉండొచ్చు. మీరు సంధిస్తున్న ప్రశ్నలన్నీ కూడా సమాజంలో నాయకులపైన, వ్యక్తులపైన, వ్యవస్థలపైన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలన్నీ ఏదో ఒక రోజు మీ ముందు నిలబడి ఉంటాయి. గత 10 సంవత్సరాల సంది మీరు వేసిన క్వశ్చన్లు వేస్తేనే అది అయితే లేదు, కాలం పోతూనే ఉంది. ఎందుకంటే నీకెప్పుడైతే ఒక ఆశ కావచ్చు, అవసరం కావచ్చు నీ కళ్ళ ముందర కనబడుతుందో నీ స్టెప్ మారుతుంది. నాకు ఆశ ఉండొచ్చు, అవసరం ఉండొచ్చు, దానికి అనుగుణంగా నేను ఇంకో సోర్స్ వెతుక్కునే దమ్ము తెలివి ఉంది మన దగ్గర. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మురళి ఉన్నాడు, అవసరం అయితే మురళిని కొట్టి కూడా పైసలు తీసుకొని పోతా, బెదిరిస్తే అవసరమైతే. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగానే. నీకు పాట రాస్తే నాకు పైసలి, లేకపోతే నీకు వేదిక ఎక్కితే నాకు పైసలి అనే క్యారెక్టర్ మనది కాదు. ఎప్పుడు నాకు ఇట్లా ఉండాలి అనేది ఆలోచన. కాబట్టి ఎందుకు అనంటే బతకలేనటువంటి సందర్భం వస్తే అవసరమైతే భయపెట్టి కూడా పైసలు వసూలు చేస్తా. ఓపెన్గా, ఇది ఓపెన్గా కూడా చెప్పాడు, నేను చెప్తున్నా. ఎవరి దగ్గర వసూలు చేస్తారు? సందర్భాన్ని బట్టి. ఎవరి దగ్గర? సందర్భాన్ని కావచ్చు. సందర్భం అంటే అక్రమాలు. ఇప్పుడు రేపు పొద్దుగాల జర్నలిస్ట్గా కూర్చున్నటువంటి మురళన్న కోట్ల రూపాయలకు పడిగెత్తి అక్రమంగా సంపాదిస్తే నీ అక్రమార్కుల విధంగా నేను విశ్వరూపం దాల్చడం తప్పలేదు కదా. బ్లాక్ మెయిలింగ్ ఎందుకు చేస్తా? బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తా? డైరెక్ట్ అడుగుతా, ఇస్తావా ఇవ్వని. ఎందుకు ఇవ్వాలని ఆప్షన్. గన్ను పెట్టి అడుగుతావు, పెన్ను పెట్టి అడుగుతావు. ఇక పెన్ను పెడతానా, గన్ను పెడతానా, భుజం మీద చేయి పెడతానా అనేది అప్పుడు తెలుస్తుంది. నిజమన్నా. ఎందుకంటే మనల్ని మనం ఏం చేయలేనటువంటి స్థితుల్ని మనిషి 2 చేతులు జోడిస్తాడు. ఇట్లా 2 చేతులను జోడిస్తున్నాం అంటేనే నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు లెక్క. 2 చేతులు జోడించేటోడు కాదు సుఖరామ్ నరసయ్య. నా బొటన వీళ్ళని తీసుకుపోయేమని పాదాల మీద పెట్టే పుట్టుక పుట్టలే రామ్ నరసయ్య. నేను ఇది ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాను. ఎందుకు అని అంటే సుఖరామ్ నరసయ్య కూడా రేపు మారకపోవచ్చా, సుఖరామ్ నరసయ్యకి ఇలాంటి ప్రశ్న ఎదురుగాకపోవచ్చా అనుకున్నప్పుడు నేను చాలాసార్లు చెప్పినాను. నన్ను ఏడ దొరుకుతాడు కొట్టి సంపొచ్చు అని కూడా చెప్పినాను. ఎవడితో ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆన్ రికార్డ్ చెప్తా. అదే చెప్తున్నా. మీ సిగ్నేచర్ స్టూడియోలో ఇది 3వ అని కూడా చెప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే అవసరాన్ని బట్టి నాకు నేను మార్చుకోగలుగుతా, అవసరాన్నే మార్చేస్తా కదా. సమస్యకు రూపం లేనటువంటి సమస్యకు పాటతోనే రూపం తీయగలుగుతున్నాను. నా ఎదురుగా ఉన్నటువంటి అవసరాన్ని దాని రూపం మార్చలేమా? ఈజీ ఏం కాదు. కళాకారుల మీద ఏం పాట రాస్తుంది? మీరు పాట రాస్తున్నట్టుంది. ఏదైనా కళాకారుల మీద నెక్స్ట్ పాట ఏంటది? కళాకారుడా కన్నీటి జీవితం అంటే ఓవరాల్ గా వాళ్ళ మీద ఒక పాట చేస్తాను. పాడండి. మొత్తం బాగానేకి లేదు కదా పల్లవి. అంటే నేను అందులో కూడా ఏం చేసిన, వేదికపై ఉంటే నీకు సప్పట్లు కొడతారు, వేదిక దిగిన తర్వాత నుంచి పోయి కప్పుకుంటాను కూడా నీకు దుప్పట్లు ఉండయి పోయి. వేదిక మీద నిన్ను మించిన మొగోడు లేదంటారు, వేదిక దిగిన ఏ పాటలు పాడే కొడుకులు రా అంటారు. అందుకే నేను పాటకాడని చెప్పుకోను, ఇంకోటి కళాకారులు అంటే అసలు ఒప్పుకోను. కళలు అనేటివి అనాదిగా కడుపు నింపుకుంటే సుఖరామ్ నరసయ్య కళాకారుడు కాకుండా ఎట్లా రాజకీయ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు కళాకారుడు అని? ఏ లెక్కతో? పాటలు రాస్తున్నావు, పాడుతున్నారు కాబట్టి. పంచాయలు చేస్తా, దానికి ఏమంటావు? ఏం పంచాలు? సెటిల్మెంట్ చేస్తారా? చేస్తారా? ఎందుకు చేయనా? ఎందుకు చేయ అంటున్నా, ఎందుకు చేయొద్దు అంటున్నా. ఏం పంచాలు చేస్తా? నీకే సమస్య ఉంటుంది. రేపు నాడు అన్నాను ఒక ఫోన్ కొడితే పని అయిపోతుంది. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాను ఫస్ట్ చెప్పిన. పాటలు పడతాను, నువ్వు ఐడెంటిఫై చేస్తావు కళాకారుడు. సెటిల్మెంట్ కూడా చేస్తాను, ఓపెన్ గా చేస్తా. ఎందుకునంటే నువ్వు నా తలుపు తట్టిందాక ఏకంగా నువ్వు నా తలుపే తట్టిన అంటే నేను తనడంలో తప్పే లేదు అంటే నేను. మీ నెంబర్ ఇప్పుడు స్క్రీన్ పైన వేసి సెటిల్మెంట్లకు సుఖరామ్ ఇబ్బంది లేదు, నెంబర్ ఇచ్చిపోతే అన్న ఎవరుద్దన్నారు. ఎందుకు అని అంటే ఆ సెటిల్మెంట్ కూడా న్యాయబద్ధమై ఉండాలి. అక్రమంగా ఉన్న కాడికి పోయి ముచ్చట్లేదు. అక్రమంగా ఓడి చేస్తూ దాని మీదకి పోతాం, అది కథ. అంతిమంగా మీ ప్రయాణం ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? తెల్ల పేపర్ లాగా ఉంటుంది. తెల్ల పేపర్ ఏం రాయకుండా తెల్ల పేపర్ ఎట్లా ఉంటుంది అన్న? ఏం రాస్తారా తెల్ల పేపర్ మీద? నేనేమంటా అంటే నేను రాసేదంతా వ్యవస్థ కోసమే, నా మీద ఎలాంటి మచ్చ లేకుండా. అంటే ప్రశ్నించే తత్వం ఉన్న రామనరసన్నగానే ప్రశ్నిస్తూనే ఉంటారా, లేదా మారి క్రియాశీలకంగా రాజకీయ పార్టీలో చేరుతారా, లేదా ఉద్యమాల వైపే ఉంటారా? నేను ఒక్క మాట చెప్తాను, నేను ఇప్పటిదాకా ఏ ఉద్యమం చేయలే.
నేను ఉద్యమకారుని చెప్పలేను. సరే, ఉద్యమకారుడు అంటే క్రియాశీలకంగా కార్యకర్తగా పనిచేయాల్సిన అవసరమే లేదు. ఉద్యమకారుడు అంటే ఒక పెన్ను ద్వారా చైతన్యం చేయడం కూడా ఉద్యమంలో భాగమే. ఇంకోటి నేనేమంటే సుఖరామ నరసయ్య రేపు ఎట్లా ఉండబోతుందంటే కాలంలో ఉన్నటువంటి స్థితులను బట్టి ఆ కాలానుగుణంగా పరిస్థితులను బట్టి. ఉమ్, నా పరిస్థితి ఎట్లా ఉన్నా సరే వ్యవస్థలో ఇప్పుడున్న రామనరసయ్య ఎట్లుండో రేపు తలాపున దీపం పెట్టేదాకా కూడా అట్లనే ఉంటాడు. ఉమ్, ఇబ్బంది లేదు దాంట్లో ఎట్లా కూడా అన్న. ఉమ్, అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కాను. ఉమ్, కాంప్రమైజ్ అనేది నా బయోడేట్ దొరకదు ఇక్కడ. ఉమ్. నా ఫ్యామిలీ అంతే, నేను అంతే, నాకు పుట్టిన పిల్లల్ని కూడా అట్లనే తయారు చేస్తా. రామనరసయ్య ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ఎంతమంది పిల్లలు? నాకు 2 బిడ్డలు కొడుకు అన్న. 2 బిడ్డలు, కొడుకు. 2 బిడ్డలు. ఫాదర్ మదర్ ఉన్నారా? లేడన్న, నాయన 2011లో చనిపోయాడు. అమ్మ తమ్ముడు 2 అక్కలు. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? సంస్థ నారాయణపూర్, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఓకే. సంస్థ నారాయణపూర్. మా ప్రాంతం అంతా నక్సలైట్లు, కమ్యూనిస్టులు అదంతా ఉన్న ఊరు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర రియలైజ్ అయ్యే గుణం ఎక్కువ ఉంటుంది. రియలైజ్ అవుతారు ఏమంటే రియాక్ట్ అవుతారు. అది నరనరానికి నిండి ఉంటుంది మా వాళ్ళకు. ఎందుకంటే అక్కడ నక్సలైట్లు ఉన్నారు. నాన్నతో మీకు అనుబంధం ఎట్లా ఉండేది? నాన్న అంటే ఆయనకు కాళ్ళు అంటే యాక్సిడెంటల్గా నాయన కాలు చేతులు తిరిగిపోయింది. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మంచంలో ఉండే ఆయన. ఆ తర్వాత ఆయనని ఇది చూసుకోవడం, నేను 7th బడికి పని చేయడం, అక్క పెళ్లి. ఏ క్లాస్ వరకు చదువుకుంటారు? నేను 7వ తరగతి ఫెయిల్ అయినా. 7th ఫెయిల్. 6 మొత్తం పోయినా, 7వ తరగతి 2 నెలలే పోయినా అంతే. అంటే అప్పుడున్న పరిస్థితులు అసలు. 7th తర్వాత మళ్ళీ మీరు ఎడ్యుకేషన్ కొనసాగించలేదు? లేదన్నా, అంటే అవకాశం రాలేదు. ఎట్లా రాయగలుగుతున్నారు ఈ పాటలు, మాటలు, ఈ పదాలు? ఏముంటుందన్నా, మా వాడు రాసిండు, సావు డప్పులు కొట్టిండు సుక్కారామ నరసయ్య, సమాజాన్ని చదివిండు సుక్కారామ నరసయ్య, పూరి గుడిసెల పుట్టిండో సుక్కారామ నరసయ్య, పుచ్చడు బుద్ధులు నేర్చిండో సుక్కారామ నరసయ్య. మా వాడు తమ్ముడు ఉంటాడు శ్రీకాంత్. అది సమాజంలో ప్రతిదీ నేర్పుతుంది అన్న. పుస్తకంలో ఏముంటుంది? నాన్న మీద కూడా పాట రాసినట్టుంది. రాసిన నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం, కాలానికి పెద్ద కొడుకువు, కంట నీరుకును పెద్ద దిక్కువు, పిండి కొమ్మెల వెరిగేటి మమ్ముల నీ జీతం లేని కాపలా, నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం, మా అమ్మను మనవాడినప్పుడే కాలి మెట్టెల్లో నీ కంటి చూపులే, ఇడుపుకు ఈగ్రం అమ్మనే సంసారం ఈదుకొచ్చింది నువ్వేనే, నీ ఏడుపు ఆకలి అవతలే, నీ ఏడుపు ఆకిలి అవతలే, ఇంట్లో చెప్పలేదెప్పుడు బాధలే, నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. ఇది రాసింటా. చాలా అద్భుతంగా ఉంది ఈ పాట. అమ్మ మీద రాసిందా? లేదన్నా, రాస్తా.